హలో అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐశ్వర్య రాయ్ వద్దు ఆ హీరోయిన్ని రెండో పెళ్లి చేసుకో అంటూ అభిషేక్ని టార్చర్ చేస్తున్న తన తల్లి. అది ఎందుకో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఈ జంట అస్సలు స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఐశ్వర్య రాయ్ని అభిషేక్ పెళ్లి చేసుకోవడం తన తల్లికి మరియు తన సోదరికి ఇష్టం లేదట. అయితే వివాహం జరిగిన కొత్తలో అందరూ బాగానే ఉన్నట్లు కనిపించిన ఆ తర్వాత మాత్రం గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో ఐశ్వర్య రాయ్ వేరే కాపురం పెడదామని కూడా చెప్పుకొచ్చిందట. కానీ అభిషేక్ మాత్రం ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టారట. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ను సోదరి మరియు తల్లి జయా బచ్చన్ కలిసి ఐశ్వర్య రాయ్కి విడాకులు ఇప్పించి కరిష్మా కపూర్ని పెళ్లి చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ కంటే ముందు కరిష్మా కపూర్తో అభిషేక్ బచ్చన్కు ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. దీన్ని మనసులో పెట్టుకున్న అభిషేక్ బచ్చన్ వాళ్ళ తల్లి ఐశ్వర్య రాయ్ని మొదటి నుంచి విమర్శిస్తూ వస్తుందట. ప్రస్తుతం ఫ్యామిలీలో గొడవలు రావడంతో తప్పకుండా ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి కరిష్మా కపూర్ని పెళ్లి చేసుకోవాలని కొడుకుపై ఒత్తిడి చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్.